భానుడి అన్వేషణ కోసం సూర్యుడికి అత్యంత సమీపంలోకి వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్కు వచ్చిన ఇబ్బందేమీ లేదని నాసా ప్రకటించింది. సూర్యుడి బాహ్య వాతావరణంలోని కరోనాను పరిశోధించేందుకు శాస్త్రవేత్తలు ఈ మిషన్ను చేపట్టారు. సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్లాక దాని నుంచి సంకేతాలు అందలేదని పేర్కొన్నారు. 24 గంటలు ఎదురు చూడాలని అనుకున్నారు. అయితే ఆ సంకేతాలు కొన్ని గంటల వ్యవధిలోనే అందినట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. గురువారం రాత్రి పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి సంకేతం వచ్చిందని మేరీల్యాండ్లోని జాన్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ తెలిపింది. డిసెంబర్ 24న సౌర ఉపరితలానికి 6.1 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి వెళ్లింది ఈ మిషన్. తద్వారా సూర్యుడికి అత్యంత దగ్గరగా చేరింది. ఇప్పటి వరకు ఏ వ్యోమనౌక సూర్యుడికి ఇంత దగ్గరగా వెళ్లలేదు. పార్కర్ సోలార్ ప్రోబ్ జనవరి 1న తన పరిశోధనలపై వివరణాత్మక టెలిమెట్రీ డేటాను పంపనుంది. ఫలితంగా సూర్యుడి కరోనా ప్రాంతంలోని కణాలు మిలియన్ల డిగ్రీల వరకు ఎలా వేడెక్కుతాయనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి వీలు చిక్కుతుంది. నాసాతో పాటు పలు పరిశోధనా సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పార్కర్ ప్రోబ్ను ఉమ్మడిగా రూపొందించారు. నాసా తెలిపిన వివరాల ప్రకారం పార్కర్ సోలార్ ప్రోబ్ 1800 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. దీనికి తగ్గట్టుగా పటిష్ట కవచం ఉంది. నమూనాల సేకరణకు ఉపయోగించేందుకు బిగించిన కప్, మరో పరికరం కవచం బయట ఉంటాయి. అవి కరిగిపోకుండా టంగ్స్టన్, నియోబియం, మాలిబ్డినం, సఫైర్ వంటి పదార్థాలతో తయారు చేశారు. కరోనా పొరపై 7 ఏళ్ల పాటు పరిశోధన జరపడమే లక్ష్యంగా నాసా 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్ను ప్రయోగించింది. ఈ వ్యోమనౌక 2021 ఏప్రిల్లో 28న తొలిసారి కరోనా పొరలోకి ప్రవేశించింది.